పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా పాపిని కృప చూపవయ్యా వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా దాసునిగా ప్రోవు యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా పాపిని కృప చూపవయ్యా నీతి లేని నాదు జీవిత మేలేని కనయ్యా యేసయ్యా నీతి లేని నాదు జీవిత మేలేని కనయ్యా యేసయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా పాపిని కృప చూపవయ్యా దాపు చేరితిని యేసయ్యా పాపిని కృప చూపవయ్యా
సిలువలోనే ప్రేమ నెంచతరమౌనా యేసయ్యా. నీదు సిలువలోనే ప్రేమ నెంచతరమౌనా యేసయ్యా. నాదు కలుషమంత పాపి, నాదు కలుషమంత పాపి, కనికరింపు. కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వారం, వచ్చే వారం స్వేచ్ఛ లేకపోతే విడుదల. ఒక మనిషిని దేవుడు ఎందుకు విడిపిస్తాడు? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, దయ్యాల చేత పీడించబడేటప్పుడు, చేతబడి చిల్లంగి మంత్రశక్తుల చేత పీడించబడేటప్పుడు, లోకాశలలో కూరుకుపోయిన అలాంటి వారిని ఎందుకు విడిపిస్తాడు దేవుడు? ఎందుకు బాగు చేస్తాడు? ఎందుకు స్వేచ్ఛనిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు స్వేచ్ఛనిస్తాడు? విడిపించిన తర్వాత మనం ఏం చేయాలి? ఒక బంధకం నుంచి మనం విడుదల పొందాం. విడుదల పొందిన తర్వాత మనం ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. ఇవన్నీ చాలా క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. విన్న వాక్య ప్రకారంగా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీవించబడతారు. ఇక వాక్యం విని దాన్ని మర్చిపోయి వాక్య ప్రకారంగా ఉండని వాళ్ళు దేవుని దీవెన పొందలేరు. నేను ఖరాఖండిగా చెప్తున్నా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ఒకసారి ఏమని చెప్పారంటే, ఒక మనిషికి దయ్యం పట్టింది. అయితే ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు ఈ మనిషి విడుదల పొందాడు. హల్లెలూయా. ఏం పొందాడు చెప్పండి? విడుదల పొందాడు. దేని నుండి? దయ్యం నుంచి విడుదల పొందాడు. ఒక దురాత్మ, ఒక దయ్యం ఒంట్లో ఉంటే విడిపించాడు దేవుడు. విడిపించిన తర్వాత జాగ్రత్తగా బ్రతకమని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ దయ్యం వెళ్ళగొట్టబడినటువంటి వ్యక్తి ఏమాత్రం దైవ భయం లేకుండా, ఏ విధమైనటువంటి పరిశుద్ధత లేకుండా దేవునికి వ్యతిరేకంగా మళ్ళీ మారిపోయి యథావిధిగా లోకస్తుడిగా జీవిస్తున్నారు. అలా జీవిస్తున్నప్పుడు కొన్ని రోజులు బాగానే ఉంది. ఈ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా దయ్యం. ఈ దయ్యానికి బయట ఎక్కడ కూడా దారి లేకపోతే స్థావరం లేక, ఎక్కడా స్థలం దొరక్క తిరిగి ఏమనుకుంటుందంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు దారి కనపట్టలేదు, ఒక ఇల్లు కనపట్టలేదు. అయితే నేను వదిలి వచ్చిన ఇల్లు ఉంది కదా, ఏది వదిలి వచ్చిన ఇల్లు చెప్పండి? వదిలి వచ్చిన ఇల్లు ఏంటి? ఎవరో ఒక మనిషికి పట్టింది కదా, ఆ పట్టిన మనిషే ఇల్లు అన్నమాట. ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చాను కదా, ఇప్పుడు ఆ ఇల్లు ఎట్లుందో పోయి చూద్దాం. అసలు చూసి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుందామని ఈ దయ్యం ఆ ఇంటి దగ్గరకు వస్తుంది. అంటే ఆ వ్యక్తి దగ్గరకు వస్తుంది. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు విడుదల పొందిన తర్వాత దేవుని శక్తితో నింపబడాలి. ఆమె వాక్యం అన్నా లోపల ఉండాలి. అర్థమైందా? పరిశుద్ధత అన్నా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ విడుదల పొందిన తర్వాత ఇంకా నాకెందుకులే అని అనుకుని ఏది కూడా లేకుండా ఖాళీగా ఉందంట ఇల్లు. మీకు అర్థమైందా? దాంట్లో వాక్యం లేదు, దైవ చిత్తానుసారమైన ఆలోచన లేదు. ఈ విడుదల పొందినటువంటి వ్యక్తికి దేవుని గూర్చిన ఆలోచన కానీ, మంచిగా బ్రతుకుదామని కానీ, దైవికంగా ఉందామని కానీ, వాక్యం లోపల కానీ ఏమీ లేదు.
ఏమీ లేకపోయేసరికి ఇప్పుడు ఈ దయ్యం వచ్చి చూసి, అబ్బా ఇల్లు అలికి ఖాళీగా ఉంది. ఇల్లు అలికి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఖాళీగా ఉంటే ఇప్పుడు ఈ ఒక్కటి రావాలని అనుకుంది, కానీ గుర్తుకొచ్చింది పాపం తన స్నేహితులు ఒక 7 ఉన్నారంట. ఎవరి స్నేహితులు? ఈ దయ్యానికి 7 స్నేహితులు ఉన్నారు. ఇది పోయి ఆ 7 కూడా తీసుకొచ్చి ఇప్పుడు అందరు కలిసి ఆ ఇంట్లో ఉన్నారు, లేకపోతే ఆ ఒంట్లో ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఆ ఒంట్లో? ముందు ఎంతమంది ఉన్నారు? ఒక్కరున్నారు. ఆ ఒక్కరున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన తర్వాత చెప్పాడు, నువ్వు ఇంకెట్లా ఉండబాకు, నువ్వు మంచిగా ఉండు, నమ్మకంగా ఉండు, నా సన్నిధిలో గడుపు అని చెప్పాడు. చెప్పిన తర్వాత విన్నారా? వినలేదు. దేవుని వాక్యానికి హృదయంలో తావు ఇవ్వల. ఈ ఇవ్వని కారణాన్ని బట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కువైందా తక్కువైందా? ఏదో అన్నారు, నాకు వినపడలా. ప్రాబ్లం ఎక్కువైందా? ప్రాబ్లం తక్కువైందా? ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కువైతే ఏమంటారు? మేము నమ్మకంగా చర్చికి పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, ఇంత బాగున్నాం కదా, మరి మాకెందుకు కష్టాలు వచ్చినాయి? దేవుడు పెట్టిండు. కొంతమంది అనేది ఈ మాట, మాకెందుకు పెట్టాడు దేవుడి? ఇప్పుడు దేవుడు పెట్టాడా దయ్యం పెట్టిందా? దేవుడు పెట్టాడా దయ్యం పెట్టిందా? దయ్యం ఎట్లా వచ్చింది? ఆమె అంగీకరిస్తే వచ్చిందా, అంగీకరించకుండా వచ్చిందా? లోపల వాక్యం ఉంటే వచ్చేదా? దేవుని చిత్తానుసారంగా బ్రతకాలన్న తలంపు, ప్రార్థన ఉంటే వచ్చేదా? రాదు. అలాగే మనల్ని కూడా దేవుడు విడిపించాడు ఒకరోజు. నువ్వెప్పుడు బాప్తిసం తీసుకున్నావు? ఎప్పుడు నూతనంగా జన్మించావు? చాలామందికి ఈ బర్త్డే గుర్తుండదు. నాకు ఆత్మీయంగా పుట్టిన రోజు గుర్తుంది అన్నవాళ్ళు చేపైకి ఎత్తారా ఒకసారి? సరే, నేను బాప్తిసం తీసుకున్న రోజు, ఆ డేటు, ఆ నెల, ఆ రోజు నాకు గుర్తుంది అన్నవాళ్ళు చేపైకి ఎత్తండి. ఏమైపోయింది మరి? కొంతమంది చేతులు ఎత్తారు. చేతులు ఎత్తిన వాళ్ళకు వందనాలు. మీ బర్త్డే చేద్దాం. యేసు ప్రభు వారు నిన్ను విడిపించాడు. నువ్వు ఏ రోజైతే బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు నిన్ను లోకం నుంచి దేవుడు విడిపించాడు. స్తోత్రం చెప్పండి. లోకం నుంచి, లోకాశల నుంచి దేవుడు విడిపించాడు. నశించిపోతాయి, లోకం నశించిపోద్ది, లోకాశలు నశించిపోతాయి, అన్నీ కూడా నశించిపోతాయి. ఆ నశించిపోయే దాని నుంచి శాశ్వతంగా నిలిచి ఉండే దాంట్లోకి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు, విడిపించాడు. చెప్పండి, దేవుడు నన్ను విడిపించాడు. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందో బాప్తిసం తీసుకొని అది గుర్తుపెట్టుకోండి టూకీగా. నేను బాప్తిసం తీసుకొని 2005 సంవత్సరం ఆగస్టు నెల 17వ తేదీ రాత్రి, 17వ తేదీ పగలు నేను బాప్తిసం తీసుకున్నా. దేవునికి స్తోత్రం. 2005 ఆగస్టు 16వ తేదీ రాత్రి 12 లేదా 11:30 ఆ టైంలో నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ మీటింగ్లో లాస్ట్లో యేసు ప్రభువు నాకు కావాలి అని చెప్పి నేను యేసయ్యని నా హృదయంలో చేర్చుకున్నాను. ఆ రోజు ఆ తెల్లారి ఉదయం 10:30 నుంచి 11 ఆ టైం లోపల నేను బాప్తిసం తీసుకున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి మీరు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారో, ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు తెలియలా. కొంతమందికి తెలుసు. అయితే ఇప్పుడు మీరు, నేను ఇన్ని సంవత్సరాలు అయింది విడుదల పొంది అనేది ఏమైనా చెప్పగలరా? చెప్తే ఇప్పుడు ఒక మాట ప్రాక్టీస్ చేద్దాం. నేను విడుదల పొంది 19 సంవత్సరాలు అయింది అని నేను చెప్తా. అమ్మా, ఇప్పుడు గుర్తు చేసుకోండి, మీరు విడుదల పొంది ఎన్ని సంవత్సరాలు అయిందో మీరు కూడా నాతో పాటు పలకాలి. నా బర్త్డే గురించి మీరు పలకొద్దు. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది బాప్తిసం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు అయింది విడుదల పొంది అనేది నాది నేను పలికినప్పుడు మీది మీరు పలకాలి. ఓకే? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, 1 2 3. నేను బాప్తిసం తీసుకొని 19 సంవత్సరాలు అయింది. ఏం మీరు చెప్పలేదు? గుర్తున్న వాళ్ళు చెప్పండి ఒకసారి, గుర్తు చేసుకోండి. విడుదల పొందిన తర్వాత మనం ఎలా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది మనం తెలుసుకొని
ఆ ప్రకారంగా గనక నడుచుకుంటే అత్యంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది. హల్లెలూయా. లేకపోతే కష్టాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీ కష్టాలు ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? అమ్మా చెప్పండి రా, ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? దేవుని మందిరంలో ఎక్కువ అవ్వాలన్నా అవుతాయి, తక్కువ అవ్వాలన్నా అవుతాయి. మీరేం చెప్పట్లేదు. ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా? బాబు కష్టాలు ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలా నాన్న? ఎక్కువ అవ్వాలా తక్కువ అవ్వాలి? ఎక్కువ అవ్వాలి అని అంటే బాప్తీసం తీసుకున్న నీవు ఇక దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి నీ సొంత ఇష్ట ప్రకారంగా నీకు ఏది అనిపిస్తే అది చేసుకుంటా, ఎలా మాట్లాడాలనుకుంటే అలా మాట్లాడుతూ బ్రతుకుతూ ఉంటే అది నీ అవకాశం డబల్ అయిపోతాయి. ఏంటి? శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు డబల్ అయిపోతాయి. అది కావాలంటే అది లేదు. నాకు ఆ బాధ అంతా ఎందుకయ్యా అంటావా? ఇప్పటి వరకు ఈ గతించిన నెలలన్నీ వాక్యం చెప్పాను, వారాలన్నీ. ఈరోజు కూడా వాక్యం చెప్తాను. 3 పాయింట్లు చెప్తా. ఈ 3 పాయింట్ల ప్రకారంగా ఉండగలిగితే నువ్వు నీ బాధలు, నీ కష్టాలు వీటన్నిట్లో దేవుడు జవాబిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విడుదల ఇచ్చాడు దేవుడు మనకి. నీకు ఎన్ని సంవత్సరాలు అయిందో విడుదల ఇచ్చి జ్ఞాపకం చేసుకో. విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన తర్వాత విడుదల పొందిన వాళ్ళు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. బానిస సంఖ్యల నుంచి విడిపించిన తర్వాత మళ్ళీ నువ్వు బానిసత్వంలోకి పోతాను అని అంటే దానికి ఎవరు ఏమీ చేయలేరు. దేవుడు మన బాధను, మన శ్రమను, లేకపోతే మన మీదకి వచ్చే శిక్షను ఆయన భరించి మనల్ని విడిపించాడు. మళ్ళీ నేను దాని కిందకే పోతానని అంటే నీ కర్మ, నీ ఇష్టం అంటాడు. దాని కిందకు పోకుండా మనం బ్రతకాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సరి అయిన నిర్ణయము. చెప్పండి. మంచి నిర్ణయం తీసుకోవాలా. సరి అయిన నిర్ణయం. ఏంటి సరి అయిన నిర్ణయం అని అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా అంటాడు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. ప్రైజ్ ది లార్డ్. విడుదల పొందిన వ్యక్తులతో ఇది మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసుని నమ్ముకున్నావో నీ మీద ఉన్న ప్రతి పాపం నుంచి, ప్రతి శాపం నుంచి బాప్తీసం పొందిన తర్వాత దేవుడు మనల్ని విడిపించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీకు అది కనబడ్డా కనబడకపోయినా దేవుడు నువ్వెప్పుడైతే దేవుని అంగీకరించి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందావో ఆ రోజే దేవుడు నిన్ను విడిపించాడు. ఓకే అమ్మా, విడిపించాడు. విడిపించిన తర్వాత అలాంటి వారితో, ఆ సంఘముతో పౌలు గారు ఏమంటున్నారంటే అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం ఉంది. అన్నీ నేనే చేయాలనుకుంటే అది నేను చేయొచ్చు, నన్ను ఎవ్వరు అడగరు. అయితే అన్నీ చేయదగినవి మాత్రం కాదు. ప్రైజ్ ది లార్డ్. చేయకూడనివి కూడా ఉన్నాయి. నువ్వు సరైన నిర్ణయం తీసుకో దేవుని బిడ్డ అని పౌలు గారు చెప్తున్నారు. 10వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఏమంటాడంటే అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగ చేయవు. మనం చేసే పనులు అన్నీ మనకి క్షేమాన్ని ఇయ్యవు. అర్థమైందా? కొన్ని మన జీవితాలను పాడు చేస్తాయి, కొన్ని మనల్ని నష్టంలోకి నడిపిస్తాయి, కొన్ని మనల్కి సమాధానం లేకుండా చేస్తాయి. అందుకనే విడుదల పొందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులరా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోకంలో ఉన్నాము.
లోకములో ఉన్న మనలను దేవుడు విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. విడిపించిన దేవుడు ఇప్పుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడంటే, ఏది మంచిదో ఏది చెడ్డదో మీరు ఆలోచన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచిది చేయండి. ఆమేన్. ఏది మంచిదో, ఏది దేవునికి ఇష్టమైందో, ఏది దేవునికి ఇష్టం లేనిదో ఇది నువ్వు యోచించాలి. అన్నీ చేసుకుంటూ పోతాను నేనంటే వాటిలో దేవుడికి నచ్చేవి ఉంటాయి, దేవునికి నచ్చనివి ఉంటాయి. అర్థమైందా? ఏవి పవిత్రమైనవో అవి చేయి, ఏవి దేవుని నామానికి ఘనత తెస్తాయో ఆ పనులు చేయి, ఏది నీకు క్షేమాభివృద్ధి కలుగు చేస్తుందో యోచించుకొని ఆ పని చేయి, ఆ నిర్ణయం తీసుకో. జంతువులకి, పశువులకి, పక్షులకి, పాకు పురుగులకి మనకున్నంత నాలెడ్జి లేదు కదా. మనకి ఆలోచన చేసుకునే శక్తి దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమాయకులు ఎవరు లేరు ఈ రోజుల్లో. అందరికి అన్నీ తెలుసు, ఏది చేయాలో తెలుసు, ఏది చేయకూడదో తెలుసు. తెలిసి చాలామంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తెలిసి తమ జీవితాలలో శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు. దేవుడు శాపాన్ని పంపించడు, కొంతమంది వాళ్ళ నిర్ణయాలను బట్టి శాపాన్ని తెచ్చుకుంటున్నారు. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వాక్యంలో దేవుడు తన భక్తుని ద్వారా ఈ విధంగా వ్రాస్తున్నాడు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలిచేటట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను. ఆల్రెడీ నా సన్నిధిలో మీరు లేరు, మీరు దూరమైపోయారు. అయితే తిరిగి నాకు దేవుడు కావాలని అనుకున్నారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయన సన్నిధిలో నిలిచేటట్టుగా మనందరినీ దేవుడు రప్పించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరినీ దేవుడు రప్పిస్తే మందిరానికి వచ్చాం. అర్థమైందా? మన తెలివి మన బలం కానే కాదు. మీరు అక్కడుండి ఊరికి కదులుతున్నారో ఏమో. అవి చూడండి, పైన ఆ క్లాత్ అది తీయండి. స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, అందరు నాతో పాటు చెప్పండి ఒకసారి ఈ మాట, అందరూ కలిసి పలుకుదాం. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిలో నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో, గట్టిగా చెప్పండి, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా. ఏమన్నాడు దేవుడు? ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలి. నిద్ర వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని స్వీకరించండి. జీవితాలు అద్భుతమైన మలుపు తిరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటో తెలుసా? ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలి. నీకు ఇష్టం వచ్చినట్టు అన్నీ చేసుకుంటూ పోతే దాంట్లో కొన్ని దేవుడికి నచ్చేవి ఉన్నాయి, కొన్ని నచ్చనివి ఉన్నాయి. దేవునికి నచ్చనివి చేస్తే శాపం వస్తుంది, దేవునికి నచ్చేవి చేస్తే ఆశీర్వాదం వస్తుంది. స్తోత్రం. దేవునికి నచ్చనివి చేస్తే అనారోగ్యాలు వస్తాయి కొన్నిసార్లు. దేవుడికి నచ్చేవి చేస్తే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు అన్నీ తెచ్చిపెట్టుకునేది ఎవరు? మంచి ఆశీర్వాదం తెచ్చుకున్నా శాపం తెచ్చుకున్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఎవరి చేతిలో ఉంది? దేవుడు ఏమైపోయాడో, దేవుడు ఆడకపోయాడో, ఎక్కడికి పోలా, నీ పక్కనే ఉన్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయమే బాగులేదు, నువ్వు చేసే పనే బాగులేదు, నువ్వు ఆలోచించే ఆలోచనే బాగలేదు, నీ ప్రవర్తనే బాగలేదు. దేవుని బిడ్డవే కానీ బాగలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుని మాట ప్రకారంగా జీవించడానికి తీర్మానం తీసుకుంటే మంచి దేవుడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ఒక మంచి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే దేవుడు నన్ను విడిపించాడు. ఒకసారి నేను విడిపించబడ్డాను, మళ్ళీ దాంట్లో చిక్కుకోకూడదు.
ఒకసారి తాగుడు నుంచి విడిపించబడ్డాం, మళ్ళీ దాంట్లో చిక్కుకోకూడదు. ఒకసారి భయంకరమైన అపవిత్రత నుంచి విడిపించాడు దేవుడు, మళ్ళీ చిక్కుకోకూడదు దాంట్లో. మొన్న ఒక చిన్న వీడియో వచ్చింది. ఒక ఇంట్లో డోర్ వేసారు, ఇట్లా డోరు ఇట్లా వేసి ఉంది. ఆ డోర్ ఈ గోడకు ఆనుకొని ఉంది, గోడకి డోర్ ఆనుకొని ఉంది. ఈ ఒక చిన్న పిల్లోడు కాలు ఇట్లుంది, ఆ కాలు మీద డోర్ ఆనుకొని ఉంది. వాడు ఏడుస్తున్నాడు, పెద్దగా ఏడుస్తుంటే పాపం పెద్దోళ్ళు వచ్చి ఎవరో ఈ డోర్ ఎట్లా అనగానే కాలు వచ్చేసింది. ఆ డోర్ అట్లా నెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈడొచ్చి కాలు దాంట్లో పెట్టి మళ్ళీ అరుస్తున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏంట్రా ఈడు చేసే పని అని అనుకున్నా నేను. మళ్ళీ విడిపించారు వాళ్ళు. మళ్ళీ ఈడే వచ్చే దాంట్లో పెట్టి డోర్లో అని ఏడుస్తున్నాడు. చూసారా, మన జీవితాలు కూడా ఎన్నోసార్లు దేవుడు విడిపిస్తుంటే మళ్ళీ దాంట్లో ఇరుక్కొని, మళ్ళీ విడిపిస్తుంటే మళ్ళీ ఇరుక్కొని, మళ్ళీ శాపాలు తెచ్చుకొని, ఆ శాపం పోవడానికి మళ్ళీ ఉపవాసాలు ఉండి, మళ్ళీ కన్నీరు గార్చి, మళ్ళీ ప్రార్థన చేసి, దేవుడు కనికరం కలిగిన దేవుడు ఎన్నిసార్లు విడిపిస్తాడు? మనకైనా న్యాయం ఉండాలా? అందుకనే మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కసారి విడుదల పొందిన తర్వాత మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవిత విధానం మారిపోవాలి. ఎవరికి నచ్చినట్టు ఉండాలి? ఇప్పుడు ప్రభువుకి నచ్చినట్టు ఉండాలి, అప్పుడు ఆశీర్వాదం. ప్రభువుకి నచ్చినట్టు లేకపోతే మనమే కొని తెచ్చుకుంటాం. కాబట్టి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయం, దేవునిని సమీపించాలి. ఆమేన్. దేవుణ్ణి సమీపించాలి. ప్రతిరోజు దేవునిని సమీపించే అలవాటు కలిగి ఉండాలి. కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు. ఎప్పుడు వస్తారంటే ఆదివారం రోజు వస్తారు, మంచిదే. ఇక ఈ మధ్యలో దేవుణ్ణి పలకరించే వాళ్ళు కూడా లేరు. కొంతమంది నెలకొకసారి మొదటి ఆదివారం రోజు వస్తారు. రాలేని పక్షాన వస్తే పర్లేదు. అయితే ఇంక కొంతమంది పండగకి వస్తారు. ఏ పండగకి? క్రిస్మస్ పండగకి వస్తారు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండగకి వస్తారు. ఇంకొంతమంది ఎప్పుడు వస్తారో తెలుసా? జనవరికి వస్తారు. నూతన సంవత్సరం ప్రారంభంలో ఎందుకు వస్తారంటే వాగ్దానాల కోసం వస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి? వాగ్దానాల కోసం. వాళ్ళు ప్రార్థన చేయరు, దేవునికి సమీపంగా ఉండరు, వాక్యము వినరు, వాక్య ప్రకారంగా ఉండరు, కానీ వాగ్దానాన్ని మాత్రం తీసుకుంటారు. దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, అలాంటి వారి జీవితంలో వాగ్దానాలు నెరవేరవు. అర్థమైందా? అలాంటి వారి జీవితంలో ఏ వాగ్దానమైనా రానిగాక, నెరవేరవు. అందుకనే దేవుని వాక్యంలో ఉంది, విడుదల పొందిన వ్యక్తి దేవునిని రోజు సమీపించాలి. ప్రైజ్ ది లార్డ్. రోజు దేవుని దగ్గరికి రావాలి. అయితే రోజు తలుపులు తీసి పెడతావా పాస్టర్ గారు, రోజు మేము వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తాం అని అంటే తలుపులు తీయకపోవచ్చు, కానీ నువ్వే నీ ఇంట్లోనే దేవునిని రోజు కలుసుకోవాలి. మీకు అర్థమైందా? ప్రతిరోజు దేవునిని కలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 4:15-16 మనం చూస్తే, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. దేవునికి స్తోత్రం. రోజు దేవునిని కలుసుకోవాలి, ఆయనను సమీపించాలి. నెలకొకసారి కలుసుకుంటానంటే కాదు, వారానికి ఒకసారి కలుసుకుంటానంటే కాదు, దేవునిని కలుసుకోవాలి. అందుకే దేవుడు విడిపించాడు. ఆయనను హత్తుకొని జీవించాలి. ప్రతిరోజు కూడా నేను దేవుడు కలుసుకొని ఉండాలి. మధ్యలో ఏ వ్యక్తి రావడానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు నేను ఎలా ఉండాలి? కలుసుకొని ఉండాలి. దేవుని బిడ్డలారా, మీ ఇంట్లో కరెంట్ ఉండాలంటే పైన మెయిన్లో వైరు కనెక్ట్ అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. విడుదల పొందావు, విడుదల పొందిన నువ్వేం చేయాలా? ఒకటి, సరి అయిన నిర్ణయం తీసుకోవాలి.
రెండోది దేవునిని సమీపించాలి. ఎన్ని బాధలు వచ్చినా దావీదు ఏం చేసేవాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని సన్నిధిలో కలుసుకొని ఆత్మ బలముతో వెళ్ళేవాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనకు కూడా ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. వాటిలో నుంచి వెళ్ళాలి మనం. యేసయ్య దగ్గరికి వస్తే మీకు కష్టాలే ఉండవని ఎవరైనా చెప్పారా? అస్సలు నమ్మకండి. కష్టాలు అనేది మనిషి చచ్చిపోయేదాకా ఉంటాయి. చచ్చిపోయేదాకా కష్టాలు ఉంటాయి. కొన్ని నువ్వు తెచ్చుకునే కష్టాలే, మంచి నిర్ణయం లేక నువ్వు తెచ్చుకునే కష్టాలే జీవితకాలం నిన్ను ఇబ్బంది పెడతా ఉంటాయి. దేవుని బిడ్డలారా, మీకు నేను ఒక మాట చెప్తున్నా, రోజు దేవుణ్ణి కలుసుకోండి. హల్లెలూయా. రోజు ఏం చేయాలా? ప్రతిరోజు దేవుణ్ణి కలుసుకోవాలి. అర్థమైందా? కలుసుకుంటేనే దేవునికి నీకు మధ్య ఆ సంబంధం అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు దేవునిలో ఉన్న ప్రభావం మనలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో మనం చూస్తే మూడవది సంభాషణ, దేవునితో మాట్లాడుట. స్తోత్రం చెప్పు. నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా? దేవుడితో మాట్లాడే అనుభవంలోకి వచ్చారా మీరు? దేవునితో మాట్లాడండి. అర్థమైందా? మీ ఇంట్లోనే కూర్చొని నీకున్నది, అది చిన్న గదో పెద్ద గదో, పెద్ద ఇల్లు చిన్న ఇల్లు ఏదో, నీ ఇంట్లో కూర్చొని నువ్వు మోకరించి దేవునితో మాట్లాడడం నువ్వు అలవాటు చేసుకుంటే నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మోకరించి ప్రార్థించి మీ కష్టం మీ బాధ దేవునితో చెప్పుకున్నప్పుడు, దేవుని స్వరం వినడానికి నువ్వు కూర్చున్నప్పుడు, తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు అందరితో మాట్లాడతాడు. చెప్పండి గట్టిగా మాట. దేవుడు అందరితో మాట్లాడతాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడతాడు. ఇక్కడికి వచ్చేసరికి కొంతమందికి అనుమానం కలిగింది, నాతో కూడా మాట్లాడతాడా? ఉండాల్సిన పద్ధతులు నువ్వు ఉంటే నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. జీవించవలసిన విధానములో నువ్వు జీవిస్తే నీతోటి దేవుడు స్వయంగా మాట్లాడతాడు. ఆమేన్. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 1 నుంచి 3 వచనాలు. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము. దావీదు అంటున్నాడు, ప్రభా నేను నీతో మాట్లాడుతున్నాను, నా మాటలన్నీ నీ చెవిన పెట్టినాయన, నేను మాట్లాడుతున్నాను, నువ్వు విను అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థన చేస్తున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి నేను కాచుకొని ఉంటాను. హల్లెలూయా. ప్రతిరోజు ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు దేవునితో మాట్లాడాలా, నేను ఎప్పుడు మోకరించాలా, నేను ఎప్పుడు ప్రార్థన చేయాలా అనేటటువంటి తపన ఎంతమంది దేవుని పిల్లలలో ఉంది? ఇది కావాలి. అందుకని ఎవరితో చెప్పుకోవాలి మనం? దేవుడితోటి చెప్పాలి. మోకాళ్ళే, నీ ఇంట్లో కష్టం వచ్చిందా, నువ్వు మోకాళ్ళు వేస్తే నా కష్టం పోద్ది. ప్రైజ్ ది లార్డ్. సేవకులు ఎంతవరకు మీకోసం దేవుని దగ్గర, ప్రభువా పలానోళ్ళకి ఇబ్బంది ఉంది, నువ్వు సహాయం చేయని చెప్పటం వరకే మేము. నువ్వెప్పుడైతే మోకరించి దేవుడితో మాట్లాడతావో నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సేవకులు గుర్తు రావాలి, కానీ దేవుడే గుర్తు రావాలి ముందు. హల్లెలూయా అని చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ ఇంట్లోనే పరిష్కారం ఉంది. ఆమేన్ చెప్పట్లా మీరు? నీ ఇంట్లో పరిష్కారం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీ గదిలోనికి వెళ్ళి తలుపేసి ప్రార్థన చేయి, నిన్ను రహస్యంగా ఒక ఆయన కలుసుకుంటాడు అక్కడ. హల్లెలూయా. ఎవ్వరు లేరు అనుకుంటాం, గదిలోకి వెళ్తాం, మోకాళ్ళు వేస్తాం, కూర్చుంటాం. కానీ నువ్వు ఏ గదిలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళబోతున్నావో అది తెలుసుకున్న దేవుడు నీకంటే ముందుగా నీ గదిలోకి వస్తాడు. నీ గదిలోకి వస్తాడు. అప్పుడు నీకేం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. నాకంటే ముందు ఈ గదిలో దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మనకు రావాలి. నేను మాట్లాడే ప్రతిదీ దేవుడు
వింటాడు అని విశ్వాసం మనకు రావాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రతి సమస్య దేవునికి చెప్తే, దేవుని మీద విశ్వాసం ఉంచితే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. అది రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, ఇంకా ఏ విధమైన చిక్కులు కావచ్చు. మనం మోకాళ్ళు వేయకుండా, మనం దేవునితో మాట్లాడకుండా ఒక్క ప్రాబ్లం కూడా పోదు. మీరు 1000 మంది సేవకులకు చెప్పుకోండి గాక, ప్రవచనాలు చెప్పించుకోండి గాక. నేను చెప్తున్నా, ఓ దైవజనుడిగా చెప్తున్నా, రోజు ఒక ప్రవచనం ఒక మనిషికి రాదు, నెలకు ఒక ప్రవచనం రాదు. అర్థమవుతుందా? దేవుడు ఒక్కసారి ప్రవచించాడంటే నీ జీవితంలో అన్ని విధాలుగా ఆ ప్రవచనం ఉపయోగపడుతుంది. పూట ప్రవచనాల కోసం చూడకండి, ప్రార్థన చేయడానికి తీర్మానం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తేపకో ప్రవచనం రాదు, నువ్వు సరిగా లేవా, నీ జీవితాన్ని మార్చుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఒక ప్రవచనం వచ్చిందంటే జీవితం మార్చుకునేంత వరకు ఆ ప్రవచనమే ఉంటుంది. జీవితం మార్చుకొని దేవునికి ఇష్టంగా బ్రతికితే రెండో ప్రవచనం వస్తుంది. నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు కనుక నేను నిన్ను బ్లెస్ చేస్తాను. ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చి ప్రవచనం చెప్పినా మనం మోకాళ్ళు లేకుండా ఏ ప్రవచనం నెరవేరదు. అందుకని ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలి? దేవుడితో మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సమస్యలు వస్తాయి మనుషులకి, ఒకదాని మీద ఒక్కోటి, ఇంకోటి దాని పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి. కానీ దేవుడితో మాట్లాడడం గనక నేర్చుకున్నారో, హల్లెలూయా, ఎన్నొచ్చినా సరే పునాది మీద కట్టబడిన బండ మీద కట్టబడిన ఇల్లులాగా ఉంటారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మీకు నేను చెప్తున్నాను, ఒక్క సంఘాన్ని ఎంచుకోండి, ఒక్క ఆత్మతో నింపబడిన సేవకుని ఎంచుకోండి. ఆ సేవకుని నడిపింపులో ఉండండి. ఓకే, నడిపింపులో ఉండండి. అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? ఒకవేళ బాగలేకపోతే వేరే చోట మీటింగ్స్ పెడుతున్నారు, వెళ్ళండి, ఏం చెప్తారో వినండి, నేర్చుకోండి, జీవితంలో పాటించండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడన్నా అద్భుతాలు జరుగుతున్నాయా? వెళ్తున్నారా? వెళ్ళండి, అద్భుతాలు చూడండి. మీకు అద్భుతం జరిగితే మంచిదే, కానీ అక్కడ చెప్పిన వాక్యం ఏంటి దాని మీద దృష్టి పెట్టండి. ఆ వాక్య ప్రకారంగా ఉండడానికి ఇష్టపడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్తున్నా, దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు ఎంతమంది సేవకుల దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదండి. అందుకని ఎవరికి దగ్గర ఉండాలా? దేవునికి దగ్గర ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. విడుదల పొందావు, సరి అయిన నిర్ణయం తీసుకో. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదా, ఎలాగ ప్రవర్తించాలా, ఎలాగ ప్రవర్తించకూడదా అనేది మనం మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ముందు మనం మంచి నిర్ణయం తీసుకోవాలి, మంచి పనులు చేయాలి, దేవుడికి ఇష్టమైన పని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇష్టమైనట్టు మాట్లాడాలి, దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలి. తర్వాత రోజు దేవుణ్ణి కలుసుకోవాలి, రోజు దేవునితో మాట్లాడాలి. ఈ 3 పనులు చేయాలని విడుదల పొందిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునగాక. ఏది పొరపాటున్నా ఇప్పుడే సరిచేసుకుందాం. ఇది మంచి సమయం. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఎవరిని కూడా తోసేసేవాడు కాదు. ప్రభువా, ఆయన మంచి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పటి వరకు, నా జ్ఞానమే నాయన అంటే దేవుడు తప్పకుండా జ్ఞానం ఇస్తాడు. నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తున్నానయ్యా, రోజు చేయలేకపోతున్నా, రోజు ప్రార్థన చేసుకునేటట్టు, రోజు నీతో మాట్లాడేటట్టు నాకు సహాయం చేయి ప్రభు అని అడుగు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కానీ ఎప్పుడైతే నా అంతట నేనే, మీ అంతట మీరే ప్రతి సమస్య కోసం, మీ ఇంట్లో వచ్చే సమస్య మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ ఆ సమస్య కోసం అవసరమైతే ఉపవాసం ఉండి నీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే ఒక అద్భుతమైన విడుదల వస్తుంది. నేను అప్పుల్లో ఉన్నాను, ఈ అప్పులు పోవాలంటే ఎట్లా చేయాలా, ఈ అప్పులు పోవడానికి నేనేం చేయాలంటే మోకరించు,
ప్రార్థన చేయి. ప్రభు నాకు ఒక మార్గం చూపి, ఈ అప్పులు పోగొట్టుకునే మార్గం చూపి అడుగు దేవుణ్ణి, తప్పకుండా నీకు మార్గం చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మార్గం దేవుడు చూపిస్తాడు. నీకు ఆరోగ్యం బాగలేదు, తిరగబాకోరకు ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్, ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళు. 4 రోజులు బిళ్ళలు వేసుకున్నాను తగ్గలేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళమాక. వాళ్ళ కోర్సు వాడుతుంటే ఉండు అక్కడ, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు. తప్పకుండా దేవుని సన్నిధిలో మోకరించి ఆ బిళ్ళలు పనిచేసేటట్టు దేవుడు చేస్తాడు. నీ ఆరోగ్యం దేవుని చేతిలో ఉంది, నీ ఆర్థిక పరిస్థితి దేవుని చేతిలో ఉంది, కుటుంబాలు కట్టబడడం దేవుని చేతిలో ఉంది. పాస్టర్లు ఎందుకు అంటే మిమ్మల్ని బలపరచడానికి. మీ కష్టాలు మేము కూడా దేవునితో చెప్తాం. దేవుడు తప్పకుండా ఆమోద ముద్ర వేస్తాడు. అందుకనే అందరూ కూడా ఏమి నేర్చుకోవాలంటే ఎవరికి వాళ్ళే మోకరించి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు కూడా చెప్పిన వాక్యము అందరికి అర్థమైందని అనుకుంటున్నాను నేను. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెప్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి స్తోత్రం. విడిపించబడిన వారం మేము, మమ్మల్ని విడిపించావయ్యా. మా పాపంలో నుంచి విడిపించావు, దాసత్యములో నుండి విడిపించావు, లోకపు ఆశల నుంచి విడిపించావు. అయితే విడిపించబడిన మేము ఎలా ఉండాలో తెలియక, ఏం చేయాలో జ్ఞానము లేక నశించిపోతున్నామయ్యా. కనికరించు ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా అని దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ప్రియులారా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యము నిమిత్తము అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఏదైనా లోటుపాట్లు ఉన్నాయేమో సరిచేసుకోండి. దేవునికి అయిష్టమైనవి ఏ ఉన్నా కూడా ఇప్పుడే దేవునికి చెప్పి విడిచిపెట్టండి. మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచిగా జీవించండి. విడుదల పొందావు గనక ఏ చెడు అలవాట్లకు నువ్వు లొంగకూడదు. ఇంకా విడుదల పొందావు కదా. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి విడిపించాడు కదా నిన్ను. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏ చెడుకి లొంగకూడదు, ఏ చెడు మాట్లాడకూడదు. విడుదల పొందావు, నువ్వు పవిత్రంగా బ్రతకాలనే దేవుడు నిన్ను విడిపించాడు. దేవునికి సన్నిహితంగా రావాలని, ప్రతిరోజు ఆయనను సమీపించాలని దేవుడు నిన్ను విడిపించాడు. ప్రార్థన చేసుకోండి అందరూ కూడా. దేవునితో నువ్వు రోజు మాట్లాడాలని దేవుడు నిన్ను విడిపించాడు. అయితే నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడో ఒకసారి మాట్లాడుతున్నావేమో, లేక కొన్నిసార్లు దేవునికి అయిష్టమైన రీతిలో మనం బ్రతుకుతున్నామేమో. ఇది మంచి రోజు ప్రియులారా. దేవుడు నువ్వు అడిగితే నిన్ను క్షమిస్తాడు. నోరు తెరిచి దేవునిని అడిగావనుకో, తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీకున్న ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ బిడ్డల జీవితాలలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఏ శక్తులు నిన్ను ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నాయో, నువ్వు ఆశీర్వదించబడకుండా ఆ శక్తులన్నిటిని కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న పని జరగడం లేదా? అయితే ఈరోజు నేను చెప్పినట్టుగా ఉండు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి తల్లి, ప్రార్థన చేయి. నీ పొలాలు దీవించబడతాయి నువ్వు మోకాళ్ళేస్తే. నీ పిల్లలు దీవించబడతారు నువ్వు మోకాళ్ళేస్తే. సైతాను శక్తులు కూలిపోతాయి నువ్వు మోకాళ్ళేస్తే. నువ్వు మోకాళ్ళు వేసినప్పుడు కుటుంబం మీద పరిపాలన చేస్తున్న ప్రతి విధమైన దుష్ట శక్తులు పారిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరిస్తే, నువ్వు దేవుడితో మాట్లాడడం అలవాటు చేసుకుంటే దేవుడు నీ పక్షాన నిలబడతాడు. కానీ ఎప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండేటట్టుగా ఉండకండి. ఏ పాపము, ఏ శాపం దేవుడికి దూరం చేయకుండా, అవేవి దేవుడికి నాకు మధ్య లేకుండా సహాయం చేయి ప్రభు అని అడుగుతావా, తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా విడుదల రాలేదా? ఈరోజు ఏ పొరపాటు మన జీవితంలో ఉందో
పొరపాటు ఉంటే విడుదల రాదు. ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పనులు మనలో ఉంటే క్షేమం రాదు. దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉంటే ఆరోగ్యం రాదు. దేవునికి వ్యతిరేకమైనవి మనలో ఉంటే పరిశుద్ధాత్మతో మనము నింపబడలేము. అందుకనే వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునితో మనం ఉండాలి. సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. దేవునిని సమీపించాలి, దేవునితో మాట్లాడాలి. ఈ 3 అనుభవాలలో ఏ వ్యక్తి అయితే ఎదుగుతారో వారి ఇంటి చుట్టూ, వారికి కలిగిన సమస్తము చుట్టూ దేవుడు కంచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ చెడు నీలోకి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఏ వ్యాధి నీ మీద ప్రభావం చూపకుండా దేవుడు అద్భుతమైన తన హస్తాన్ని నీ మీద ఉంచుతాడు. కొన్నిసార్లు కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని వస్తాయి మనశ్శాంతి లేకుండా చేయడానికి. కానీ సరి చేసుకుని దేవుని సహాయం కోరుకుని పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా. వేషభాషల తోడ నిండి మోసపోతిని యేసయ్యా. దోషిలోకి నిన్ను చేరితి, దోషిలోకి నిన్ను చేరితి. దాసునిగా ప్రోవు యేసయ్యా, దాసునిగా ప్రోవు యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా.
నీతి లేని నాదు జీవిత మేలేని కనయ్యా యేసయ్యా. నీతి లేని నాదు జీవిత మేలేని కనయ్యా యేసయ్యా. నీతి గరపి ప్రభువయ్యా, నీతి గరపి ప్రభువయ్యా, నీతి నిడవయ్యా యేసయ్యా, నీతి నిడవయ్యా యేసయ్యా. పాపిని కృప చూపవయ్యా, దాపు చేరితిని యేసయ్యా, పాపిని కృప చూపవయ్యా. నీదు సిలువా లోనే ప్రేమ నెంచ